వెల్కమ్ టు కాటారం టీవీ. ఈరోజు జయశంకర్ జిల్లా భూపాలపల్లి కాటారం సబ్ డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయత్ పక్కనే ఇది ఇందిరమ్మ ఇల్లు డెమోగా మనకు అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఏ విధంగా ఉంది, దీన్ని ఎలా నిర్మించారు అనేది మీకు కొంచెం వివరించి మీకు చెప్పేలాగా ప్రయత్నం చేస్తా. కాబట్టి వీడియోను అధికారులకు, ముఖ్యంగా మన పాలకులకు కానీ అధికారులకు కానీ ప్రియమైన ప్రజలకు షేర్ చేసే విధంగా ఈ వీడియోని తీసుకెళ్తారని కాటారం టీవీ తరపు నుంచి మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఓకే రైట్, మనం స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఎంట్రన్స్, ఇది సిమెంట్ దర్వాజా పెట్టడం జరిగింది, పెద్ద ఇటుకతో నిర్మించారు. కానీ మనం చూసుకున్నట్టయితే ఈ ఇంటికి ఎట్లాంటి పిల్లర్ లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎట్లాంటి పిల్లర్ లేదు, అంటే 4 గోడల మీద దీన్ని స్లాబ్ పోయడం జరిగింది. అంటే అకస్మాత్తుగా ఏదన్నా భూకంపం లాంటిది వస్తే ఇది నిలబడుద్దా అంటే నేను కామన్ నేను కూడా ఒక ప్రజల్లో ఒక వ్యక్తిలాగా అడుగుతున్నా. కామన్ గా ఏదన్నా భూకంపం లాంటిది వస్తే ఈ ఇల్లు నిలబడుద్దా? ఒకటి. పోనీ ఏ అధికారి కన్నా పోనీ ఈ ఇల్లును కలెక్టర్కి ఇచ్చేద్దాం, క్వార్టర్స్ కింద ఆయన ఉంటాడు, ఆయనలో ఉండడు. పోనీ ఎంపీఓకి ఇచ్చేద్దాం, ఆయన ఉంటాడా? ఉండడు. ఎంపీడీఓ ఉండడు. ఈ అధికారులకే ఇచ్చేద్దాం ఎవరికన్నా ఒకరికి, వాళ్ళు ఉంటారా ఇంట్లో? ఉండరు. మరి ఒక విధంగా చూసుకుంటే నా ప్రియమైన పేద ప్రజలను అవమానించినట్టే కదా. ఇది అవమానించినట్ట కాదా? 4 గోడల మీద పిల్లర్ ఏ విధంగా పోస్తారు, పిల్లర్ లేకుండా స్లాబ్ ఏ విధంగా వేస్తారు? ఇది ఆగుద్దా? దీనికి గ్యారంటీ ఇస్తారా? కదా. దీన్ని వివరించే ప్రయత్నం మీకు చేస్తా. దీన్ని ఎవరు ఎగ్నెస్ట్ గా తీసుకోకండి, నేను ప్రజల కోసం మాత్రమే మాట్లాడుతున్నా. రండి, లోపలి రండి, చూపిస్తా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది హాల్ అంటే ఇగో ఇక్కడ చూడండి మిత్రం, ఎటు చూపించండి, ఈ మూల ఆ మూల చూపించి ఒకసారి. ఇగో అంటే ఈ ఇంట్లోకి సడన్ గా బంధువులు కానీ ఒక 10 మంది వస్తే 10 మంది కూర్చునే ప్లేస్ ఇక్కడ ఉందా? కనీసం 10 మంది కూర్చునే ప్లేస్ ఇక్కడ ఉందా? ఇక్కడ 10 మంది కూర్చునే ప్లేస్ ఉందా? ఎగ్జాక్ట్లీ 7 కూర్చుంటారు ఇక్కడ ఈ హాల్లో. ఓకే సరే, ఇది అలా ఉండని. ఇగో ఇది వంట రూమ్ ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇది వంట రూము. సరే ఓకే, దీన్ని మనం స్వాగతిద్దాం. పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలనుకుంది. సరే, ఎట్లాంటిదైనా కూడా ఒక ఇందిరా మిల్ అనేది ప్రకటించుదాం అనుకున్నారు. చేసేదేమో కొంచెం పెద్ద బడ్జెట్ తో చేస్తే అయిపోద్ది కదా. మరి ఇంత చిన్నగా ఇచ్చి ఈ పిల్లర్ లేకుండా స్లాబ్ పోయడం ఎందుకు? ఇది సగం పనే కదా. మీకు ఇంకో రూమ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా, మీరు చూడండి. ఇది బెడ్రూమ్ చూడండి. బెడ్రూమ్ అంటే మనం 6x6 బెడ్స్ ఇంట్లో వేస్తే ఎంత ప్లేస్ మిగులుద్దాం మీరు చెప్పండి. చూడండి లెంత్ చూడండి. ఇంట్లో బెడ్ వేస్తే బెడ్లు కనుక వేసుకొని ఉంటే మనిషి నడవగలిగే ప్లేస్ ఉందా? సరే లేదు, దీన్ని మనం స్వాగతిద్దాం. ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది అటాచ్ బాత్రూమ్. మన గల్లీలల్లో చిన్నగా పోతే ఒక గల్లీ ఉంటుంది చూసినావా, సేమ్. ఇగో అంటే మనిషి కూర్చునే అంత మాత్రమే, 2 మనుషులు నడిచే అంత గ్యాబుల్ని ఇది ఉంది. అంటే ఇట్లాంటి చూడండి ఇక ఎంత దౌర్భాగ్యమో ఇది. స్లాబ్ ఎట్లాంటి పిల్లర్ లేదు, 4 వైపులు చూసుకున్నా కూడా ఇక్కడ ఏ పిల్లర్ లేదు. గోడ మీద డైరెక్ట్ గోడలు పెట్టి మళ్ళీ ఇది పెద్ద ఇటుక, సిమెంట్ ఇటుక, నో గ్యారంటీ. పెద్ద ఇటుకతో దీన్ని డెమో చేసి కట్టిర్రు. అంటే ఈ విధంగా ఉంటది అని చెప్పడానికి కట్టిర్రు. ఇది ఇట్లా పెద్ద ఇటుకతో ఇల్లు కడితే ఆగుద్దా? వర్షం వచ్చినా పదన అనేది లోపలికి వస్తుంది, గట్టిగా ఏదైనా భూకంపం వస్తే కూలిపోతుంది. ఇది నిలబడుద్దా? కాబట్టి అధికారులైనా పాలకులైనా ఎగ్నెస్ట్ గా ఉన్న ఎవరైనా కూడా దీన్ని దయచేసి ఎగ్నెస్ట్ గా తీసుకోవద్దు. మీరు ఏది చేస్తే మేము అదే ప్రజలకు చెప్తాం. అది మంచి అయినా చెడైనా దీన్ని మీరు స్వాగతించండి. అదే విధంగా మేము ఏ పార్టీకి కూడా సంబంధం లేకుండానే ప్రజలకు జెన్యున్ గా చెప్పడం జరుగుద్ది. కాబట్టి అందరు స్వాగతించండి.
ప్రియమైన ప్రజలారా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీకోసం నిరంతరం ఇలాగే వార్తలు చెప్పుకుంటూ ఉంటుంది కాటరన్ టీవీ. నమస్తే.